సంక్రాంతికీడు అని పెద్దోళ్ళు అంటుంటే ఇనుడే గాని గురూజీ పుణ్యమా అని టికెట్ కొని మరీ థియేటర్లో చూసినామయ్యా. అఫ్ కోర్స్ 6 ఏళ్ల కిందట అజ్ఞాతవాసి సినిమాతోనే ఎక్స్పీరియన్స్ చేసిన మళ్ళా మహేష్ తోని సేమ్ వైబ్స్ తెప్పించి అట్లుంటది గురూజీ దింపే గుణపంతోని అని అనిపించిండు. గుంటూరు కారం అని చెప్పి వైజాగ్ స్టీల్ రాడ్ దింపినవేంది గురూజీ, పాపం మహేష్ ఫ్యాన్స్. అతడు కలేజా తర్వాత హ్యాట్రిక్ కాంబో అనే వరకల టాకీస్ల కాడ తెల్లార్లు సెలబ్రేషన్స్ చేసి మరీ సినిమా చూసిరు. కానీ ఇది పండుగ పూట మంచి జ్ఞాపకం కాదు. గురూజీ దింపిన గుణపం అని కండ్ల కారం కొట్టినంత మంటతో నేడుస్తున్నారు. మెసేజ్ లేదని ఆనందపడాలో, స్టోరీనే లేదని బాధపడాలో అర్థం కావట్లే అని బాధని బయటికి కనిపించకుండా బాగానే మేనేజ్ చేస్తానికి ట్రై చేస్తారు పాపం. ఇంకొందరు అయితే నాగవంశీ అడ్రస్ పెట్టా, నీ అడ్రస్ పెట్టా అన్నంత కష్టతో ఉన్నారు. ఎన్ని ట్వీట్లు వేసినావు, ఎన్ని కామెంట్లు చేసినావు, కంటెంట్ మీద డౌటే వద్దని నిల్వేషన్లు ఇచ్చినావు. ఒప్పుకుంటాం, పైసలు పెట్టిన పాపానికి నీకు పానం అనిపించచ్చు, నమ్మకం ఉండొచ్చు. కానీ మేము కూడా పైసలు పెట్టి టికెట్ కొన్నాము, హైప్ ఎక్కించుకున్నాము. ఇప్పుడు అంతా దిగిపోయింది, బాడీలో మీరు దించిన రాడొక్కటి మిగిలిపోయింది. ఈ వారంలో గూగుల్లో మోస్ట్ సెర్చ్డ్ క్వశ్చన్ ఏంది అని తీస్తే వేర్ ఈస్ ప్రొడ్యూసర్ నాగవంశీ కొంప, నాగవంశీ అడ్రస్ ఇన్ హైదరాబాద్ అని వస్తుంది కావచ్చు. పవన్ ఫ్యాన్స్ పేరు మీద కూడా సోషల్ మీడియాలో మస్తు మంది ట్రోల్ చేస్తారు. మండిందా? అజ్ఞాతవాసి చూసినప్పుడు మాకు ఇలాగే కాలింది, ఇప్పుడు బ్యాలెన్సింగ్ మీకో రాడు మాకో రాడు అని పోస్టులు వేస్తున్నారు. పవన్ ఫ్యాన్సే మోస్ట్ హ్యాపీయెస్ట్ ఫ్యాన్స్ రైట్ నౌ అని ఇంకొందరు మీమ్స్ చేస్తారు. కలేజా థియేటర్లో ఫ్లాప్ చేసినామని అది ఇంకా మనసులో పెట్టుకొని ఇట్లా మా మీద పగ తీర్చుకున్నాడు పద్ధతే నా గురూజీ అని ఇంకొందరు ట్రోల్ చేస్తారు. అప్పటికి ఇప్పటికీ ఏం మారింది గురూజీ? అప్పుడు అత్త కోసం ఇప్పుడు అమ్మ కోసం అని ఇంకొందరు. గేట్లు తీరు బ్రో, కారం ఘాట్ ఎక్కువైపోయింది అని ఇంకొందరు మీమ్స్. సెలబ్రేషన్స్ కి వెరైటీగా రంగులు పేపర్ కటింగ్లు కాకుండా కారం తీసుకపోదామా అని ట్రైలర్ రిలీజ్ అయినాక హైప్ తోని కొందరు కామెంట్ చేసిరు. కానీ ఆఫ్టర్ రిలీజ్ అలా వర్షన్ ఏంటంటే అబ్బే కారం మనం తీసుకుపోవాల్సిన అవసరం లేదు, గురూజీనే గుండెల్లా కండ్ల కొట్టి పంపుతారని. అయినా రిలీజ్ కు ముందు ఒక్క ప్రెస్ మీటు, ప్రమోషనల్ ఇంటర్వ్యూ, టీమ్ చిట్ చాట్ వీడియోలు ఇవేం లేనప్పుడే అర్థం చేసుకోవాల్సింది. వీ డిడ్ ఏ మిస్టేక్. సినిమా క్యారెక్టర్లకు మమకారం ఉండాలి కానీ కథనే మమ అనిపించి జనాల కళల కారం కొడితే పద్ధతే నా గురూజీ. అయినా సినిమా షూట్ స్టార్ట్ చేసిన కానుంచి నెగిటివ్ వైబ్సే. ఫస్ట్ కథ మొత్తం మార్చేసిరంటే టాకొచ్చింది. తర్వాత ఫైట్ మాస్టర్ కూడా వెళ్ళిపోయారు. హీరోయిన్ పూజా హెగ్డే టాటా అయిపోయింది. త్రివిక్రమ్ తో అరవింద సమేత అలవైకుంఠపురంలో సినిమాల కెమెరామెన్ చేసిన పిఎస్ వినోద్ సినిమా సగం కేలే లెన్స్ ను భద్రంగా బ్యాగ్ లో ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయిండు. బిగ్ బాస్ షోలు ఎలిమినేట్ అయినట్టు కాస్ట్ అండ్ క్రూ అట్లా వెళ్ళిపోయినా కూడా సినిమా మీద హోప్ పెంచుకున్నందుకు ఇప్పుడు ఊప్స్ అనాల్సి వచ్చింది. ఇక తమనన్నా వద్దు, ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అమ్మాయి నాకు అన్నం పెడుతుందో లేదో కానీ గురూజీ దింపిన రాడ్లకు మాత్రం ఈ ఆయిల్ మంచి పెడుతున్నాడు. సరే, ఇటువంటి ముచ్చట్లు మస్తు చెప్పుకుందాం. కానీ మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు, వీడియోని లైక్ చేయరు, చేతిలో పనే కాబట్టి షేర్ చేయరు.